హైదరాబాద్లో, మీ బయ్యారంలో కూడా, మైబాద్లో కూడా, ఖమ్మంలో కూడా, కొత్తగూడెంలో కూడా ఏ వస్తువు కొనుక్కున్న కంపెనీ వాడు గ్యారంటీ ఇస్తాడు. ఇస్తాడా ఇవాడా? మాట్లాడరే, ఇస్తాడా ఇవాడా? మా హైదరాబాద్లో అయితే మంచి చెప్పులు కొనుక్కుంటే 6 నెలలు గ్యారంటీ ఇస్తాడు. 200 రూపాయలు పెట్టి 300 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఇవ్వడు. కానీ 1500 రూపాయలు పెట్టి 2000 రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కుంటే 6 నెలలు గ్యారంటీ ఇస్తాడు. తెగిపోతే కుట్టండి ఇస్తాడు, మళ్ళీ కొత్తదన్నా ఇస్తాడు. ఇంట్లో ఫ్యాన్ కొనుక్కుంటే 3 నెలలు గ్యారంటీ ఉంటుంది. ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కుంటే 10 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది. చేతికున్న వాచ్కి 5 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది. ఒక మాటతో చెప్పాలంటే కట్టుకున్న గోడలకు కూడా గ్యారంటీ ఇస్తాడు. సిమెంటరీ ఫ్యాక్టరీ రోడ్డు 100 సంవత్సరాలు నీ గోడకి ఏం కాదు. ఎలకల పక్క పెట్టే, చీమల పక్క పెట్టే, పందికొకలు అసలు రావు. నువ్వు కట్టుకున్న గోడలకు కూడా గ్యారంటీ ఉంది. బట్టలు కుట్టుకునే గుడుసుదికి గ్యారంటీ ఉంది. కానీ మనిషి గుండెకు గ్యారంటీ ఉందా లేదా? మళ్ళీ ఏంది ఇడికి ఎందుకు వచ్చినావు? మంచిగా కార్తీక దీపం మొగిలి రేకులో పెట్టుకొని కాలు చాపుకొని ఇంటికాడ చూసుకుంటాం అనుకో. కానీ అందరి గుండెకు గ్యారంటీ లేదు. కానీ వినండి, అందరి గుండెకు గ్యారంటీ లేదు. కానీ యేసు ప్రభు రక్తంతో కడుక్కున్న వాళ్ళ గుండెకు గ్యారంటీ ఉందా లేదా? మన గుండెకు గ్యారంటీ ఉంది. అందరి గుండె కాదు. నలుగుంటున్నారు అనుకూలంతో గోవింద. కొంతమంది ఉంటారు పండగ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవుల గుండెకు గ్యారంటీ. ఇంకొంతమంది ఉంటారు పారం కోడి మునిగినట్టు మునుగుతారు, అలవాట్లు మానరు. పారం కోడు మునిగినట్టు మునుగుతారు. ఇంకొంతమంది ఉంటారు పండగ క్రైస్తవులు, సున్నాల క్రైస్తవులు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది అనుకో, క్రిస్మస్ పండుగ వచ్చింది అనుకో, ఇంటి శుద్ధి, వంటి శుద్ధి, పంటి శుద్ధి, ఇల్లు కడుకుంటారు, వల్లు కడుకుంటారు, బొంతలు ఉత్తుకుంటారు, భగవాన్లు తవ్వుకుంటారు, సున్నాలు వేసుకుంటారు, పాత డేకిసలు తవ్వుతారు, చింతపండు వేసి రాతండి బిందెలు తొమి చేతులన్నీ బొగ్గులు. కానీ హృదయాన్ని అయితే తవ్వుకోరు. హృదయాన్ని అయితే అసొంటోళ్ళ గుండెకు గ్యారంటీ లేదండి. ఎవరైతే యేసు ప్రభు రక్తంతో కడుక్కుంటారో, వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకుంటారో, వాళ్ళ గుండెకు గ్యారంటీ ఉందా లేదా? ఇంకొంతమంది ఉంటారు చర్చికి వస్తారు కానీ రక్షణ తీసుకోరు. వస్తువా రామశిల్క, పోతివా రామశిల్క. రామశిల్కలాగా వస్తారు, రామశిల్కలాగా పోతారు. ఊపుకుంటూ వస్తారు, ఊపుకుంటూ పోతారు. ఊపుకుంటూ వస్తారు. కానీ ఒక్క ఆత్మనన్న మందిరానికి నడిపిద్దాం, ఎవరికన్నా సువార్త చెప్పి ఒక్కళ్ళన్న మందిరానికి తీసుకొద్దాం అనుకోరు. వస్తువా రామశిల్క, పోతివా, పాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ రక్షణ పొందుకోరు. మీ ఫిలిప్ పాస్టర్ గారు చూసి అడుగుతాడు, అమ్మ ఇన్ని రోజులు ఆయన మందిరానికి రాబట్టి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటామంటే ఏమంటది, అయ్యా నా కొడుకు పెళ్ళి అయినాక తీసుకుంటా అయ్యా నా బిడ్డ పెళ్ళి అయినాక తీసుకుంటా అయ్యా. బిడ్డ పెళ్ళి అయ్యే లోపల, కొడుకు పెళ్ళి అయ్యే లోపల పుట్టుకోమంటాం. రేపు మనది కానే ఈ మీటింగ్ అయిపోగానే నేను హైదరాబాద్ వెళ్ళాలి. నేను బస్సు ఎక్కిన, ఇప్పుడు బస్సు ఎక్కుతా. నేను ఎక్కే బస్సు మీదకో లారీ ఎక్కింది. ఆ బస్సులో నేను ముక్కలు అయిపోయినా, తుడలు అయిపోయినా, ఆ బస్సు సీట్ల కత్తకపోయినా, నేను ముక్కలు అయిపోయినా. కానీ నేను తుకుడలైనా ఆ బస్సు సీట్ల కత్తకపోయినా నాకు ఒక నిరీక్షణ ఉంది. నా జీవం క్రీస్తులో దాచబడి ఉంది. ఈడ కళ్ళు మీయంగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. నా గుండెకు గ్యారంటీ ఉందా లేదా? నా గుండెకు గ్యారంటీ. నీ గుండె మీద చెయ్యేసి చెప్పగలుగుతావా నీ గుండెకు గ్యారంటీ ఉందని? అంత మంచిగా ఉందా నీ సాక్ష్యం? ఇంటికి వాక ముందుకే తట్టు తలిగి పుట్టుకోమంటే అనుకోకు. నేను ముసలోళ్ళకు సువార్త చెప్తా. 60 సంవత్సరాలకు 70 సంవత్సరాలకు సువార్త చెప్తే ఎక్కువ. తాత యేసుప్రభు నమ్ముకో, నరకం తప్ప. నేను ఇప్పుడు వస్తానరా, జిరిగింది అలా గట్టిగా ఉన్నారా, చింతపిక్కలాగా బిర్రగా ఉన్నారా, డ్రాయింగ్ అంత 16 పచ్చలు. నువ్వు బిర్రగా ఉన్నా, చింతపిక్కలాగా ఉన్నా, జిడిపిక్కలాగా ఉన్నా, గట్టిగా నువ్వెంత గట్టిగా ఉన్నా 2 నిమిషాలు గుండె అయితే పుట్టుకోమంటావు. 2 నిమిషాలు. 60 సంవత్సరాల నుంచి కొట్టుకున్న గుండె ఒక్క 2 నిమిషాలు ఆగిపోతే అనుకోకు. నేను బిర్రుగున్నా, గట్టిగున్నా, చింతగింజలాగున్నా, రాయిలాగున్నా అనుకోకు. రేపు మనది కానే. అందుకని బ్రతికున్న దేవుని నమ్ముకొని చచ్చిపో. నీ జీవితానికి ఒక అర్థం ఉంది. నువ్వెప్పుడు చచ్చిపోయినా ఈడ కళ్ళు మూయంగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తావు. ఎందుకు? నీ సాక్ష్యం బాగుంటే. సాక్ష్యం బాగా లేకుండా
చచ్చిపోయినాక పరలోకంలో ఎడమ కాలు కూడా పెట్టాం. ఏ కాలు? ఎడమ కాలు కూడా. ఒకసారి మసిలీపట్నంలో మీటింగ్స్ ఉంది. ఆ మీటింగ్ ముగించుకొని వేరే హైదరాబాద్ వేరే మీటింగ్కి వెళ్ళాలి. మసిలీపట్నంలో 10